ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పోరు కీలక దశకు చేరుకొనుంది. ఇప్పటికే గ్రూప్ ఏ నుండి సెమీస్ కి వెళ్లే జట్ల వివరాలు కన్ఫర్మ్ అయ్యాయి. ఈ గ్రూప్ నుండి టీమిండియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్ బర్త్లను కన్ఫర్మ్ చేసుకోగా, గ్రూప్ బి నుండి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ లో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. టీమిండియా, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్ కి ముందు మార్చి 2వ తేదీన దుబాయ్ వేదికగా ఒక కీలక మ్యాచ్ లో తలపడబోతున్నాయి. ఇరు జట్లు అన్ని విభాగాల్లోనూ నువ్వా నేనా అన్నట్లు చాలా పటిష్టంగా ఉన్నాయి. కాబట్టి ఒక మంచి రన్ ఫెస్ట్ ని ఈ మ్యాచ్ లో మనం చూడవచ్చు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ పై మ్యాచ్ గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆ జట్టు స్టార్ బ్యాటర్ టామ్ లాథమ్ టీమిండియాతో జరగబోయే మ్యాచ్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. టామ్ లాథమ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా 2 మ్యాచ్లు గెలిచి సెమీస్ లోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇక గ్రూప్ దశలో మేము టీమిండియాని ఎదుర్కోబోతున్నాము. అయితే మా జట్టు లాగానే భారత జట్టు కూడా ఈ మెగా ఈవెంట్ లో వరుస విజయాలు సాధించి సెమీ స్థానం దక్కించుకుంది. కాబట్టి ఈ మ్యాచ్ లో ఇరు జట్ల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశాలున్నాయి. అయితే మేము టీమిండియాని చూసి భయపడడం లేదు. మా జట్టు ఇప్పుడు చాలా పటిష్టంగా ఉంది. అంతేకాదు, గత ఏడాది మేము రోహిత్ సేనని వారి సొంత గడ్డపై క్లీన్ స్వీప్ చేశాము. ఐసీసీ ఈవెంట్స్ లో మాకు భారత జట్టుపై మంచి రికార్డు ఉంది. ఇక టీమిండియాని ఎదుర్కోవడానికి మేము మా స్పిన్ ఆయుధాన్ని తప్పకుండా వాడతాం. స్పిన్ ని ఆడడంలో ఉన్న వారి లోపం మాకు బాగా కలిసి వస్తుందని నమ్ముతున్నాను. భారత బ్యాటర్లు నాణ్యమైన స్పిన్ బౌలింగ్ ని ఆడడానికి బాగా ఇబ్బంది పడుతున్నారు. పాక్ మ్యాచ్ లో కూడా ఈ విషయం బయటపడింది. అయితే కీలక సమయంలో ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, కోహ్లీ ఫామ్ ని అందుకోవడం కొద్దిగా కలవరపెట్టే అంశం. ఏది ఏమైనా టీమిండియాపై ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ తప్పకుండా పైచేయి సాధిస్తుందని టామ్ లాథమ్ పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.